కాసులంటే నాకు కక్కుర్తి లేదు, కేసులంటే నేను భయపడను. నాకున్నదేమిటో తెలుసా? కసి ఉంది. నాకున్న కసి ఏమిటో తెలుసా? ఆ ప్రత్యేక హోదా తేవాలి అన్న కసి నాలో ఉంది. ప్రతి యువకుడికి ఉద్యోగం ఇప్పించాలన్న కసి నాలో ఉంది. నాలో ఉన్న కసి ఏమిటో తెలుసా? రైతులకు మళ్ళీ వ్యవసాయం పండుగ చేయాలి అన్న కసి నాలో ఉంది అన్నది నా కసి. కసి ఏమిటో తెలుసా? అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని, ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ నాకున్న కసి ఏమిటో తెలుసా? మళ్ళీ చదువుల విప్లవం తీసుకోవాలి రావాలి. ప్రతి పేదవాడిని చదివించి డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించాలి. నాకున్న కసి ఏమిటో తెలుసా? ప్రతి పేదవాడికి మంచి చేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నాన్న ఫోటో పాటు పక్కన. నాకున్న కసి ఏమిటో తెలుసా? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చడం నాకున్న కసి. నాకున్న కసి ఏమిటో తెలుసా?